హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామి వెళ్ళలా కోరుకుంటూ ఉంటానండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, యాక్చువల్గా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షంలో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీరు తర్వాత అడగొద్దండి, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చా, ఎవరెవరు చూడొచ్చు అనేది డౌట్ వద్దు. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, ఎనీ అదర్ రిలేషన్షిప్, ఫాదర్ మదర్ ఎవరైనా కానీ, పిల్లలు మీ పిల్లల గురించి అయినా కానీ మీరు చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నేను కార్డ్స్ సెపరేట్ చేస్తున్నప్పుడు మీరు ఎవరి గురించి చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ ఎనర్జీ ఇక్కడ మీ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. టెడ్డీ బేర్. అగైన్ మీకు ఇంకా లైఫ్లో క్లారిఫికేషన్ లేదు, ఈ రీడింగ్ మీకు 20 నుంచి 40% రిజనేట్ అయితే మీ రీడింగ్ అనుకోండి. రిజనేట్ కాలేదు అంటే కానీ ఇంకొక వీడియో మీ ముందుకు వస్తుంది, కానీ ఎటువంటి పెయిన్ని మాత్రం అనుభవించద్దు. మీకు ఇంకా లైఫ్లో ఇంకా ఈ వీడియో చూస్తే కూడా మీకు క్లారిఫికేషన్ లేదు అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే క్లారిఫికేషన్ వస్తుంది. పర్సనల్ రీడింగ్ మాత్రం పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు పే చేసే తీసుకునే ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రమే మీరు పే రీడింగ్ రండి పే రీడింగ్కి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం చాలా వాల్యూ కాబట్టి. ద స్టార్, ద సన్. మీకు ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు క్లారిఫికేషన్ చేసుకోండి, కానీ ఏ విధమైన పెయిన్ అనేది తీసుకోవద్దండి. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మీరు ఒక హోప్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి రీడింగ్ చేసేందుకు నాకు ఒక హోప్ అనేది వస్తుంది. అంటే నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్గా లాగా ఉంటుంది. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఈ ఎనర్జీ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ఆ వీడియో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా యూనివర్స్ ఆ వీడియోని వాళ్ళకి చేరుస్తుంది. ఆ పాజిటివ్నెస్, వాళ్ళ లైఫ్లో ఉన్న బాధ ఏంటి అనేది మీకు తెలియకుండానే తొలగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పాజిటివ్నెస్ మళ్ళీ మీ లైఫ్లో అనేది వస్తుంది. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది మీ లైఫ్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే ఇంత తక్కువ టైంలో నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. అదంతా మీరు నాకు ఇస్తున్న ఎంకరేజ్మెంటు, మీరు నా మీద పెట్టిన హోపు, అగైన్ నా కృష్ణ నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నాను నా కృష్ణకి. అగైన్ మీకు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. I wish I could be fully honest with you. ఇప్పుడు చూద్దాం అసలు ఏం కార్డ్స్ వచ్చాయి, యూనివర్స్ ఏమి ఇచ్చింది. దాని ట్విన్ ఫ్లేమ్, ద డెవిల్, 7 of Wands, the Hermit, the High Priestess. I want to be different. I can't do this right now. My life is mess right now. What do you see in me? Okay. ఇప్పుడు కార్డ్స్ మీకు అన్నీ కనిపిస్తున్నాయి లేదు ఒకసారి చెక్ చేసి రీడింగ్ మొదలు పెడతానండి. ఓకేనా?
కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, దిస్ ఈజ్ ట్రూ, ఓకేనా. ఎందుకంటే అక్కడ ద డెవిల్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. అక్కడ ఉన్న దగ్గర బందీగా ఉండి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు లేరు కాబట్టి అది తెలుస్తూ ఉంది. వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టారా ఏమో కానీ తెలియటం లేదు. ఇప్పుడు తన ఎలాగంటే తనకి స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యింది. తను ఆలోచిస్తున్నారు, మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, నేను ఈ ఈ విధంగా చెయ్యకుండా ఉండాల్సింది, అసలు నేను ఇంతకుముందు పర్సన్ లాగా లేను, ఫుల్గా అంటే ఒక నిజాయితీ గల పర్సన్ లాగా తయారయ్యాను అని మీకు చెప్తూ ఉన్నారు వాళ్ళు. అగైన్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకొని పారిపోయారనమాట. మీ లైఫ్లో మిమ్మల్ని మీరు అంటే మీరు చేయలేనంత దూరం పారిపోయారు. అంటే మీకు అందనంత దూరంలోకి పారిపోయారు వాళ్ళు. మీ దగ్గర సరౌండింగ్స్లో ఉండిండొచ్చు ఏమో, కానీ వాళ్ళు మాత్రం మీకు అందనంత దూరంలో పారిపోయారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే, వాళ్ళకి ఎలా ఉంది అంటే మీరు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. అగైన్ మీరే కావాలని వాళ్ళని దూరం చేస్తున్నారేమో అన్న ఒక ఇది కూడా ఉంది. ఎందుకంటే మీరు ద హై ప్రిస్టెస్ ఎనర్జీ అంటే ఒక స్ట్రాంగ్ లేడీ లాగా మీరు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ లేడీస్ అనే కాదు, ఎవరైనా కానీ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా, ఇండిపెండెంట్ పర్సన్. మీరు ఏదైనా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనేంత మనోధైర్యం ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. మీరు వద్దనుకుంటున్నారేమో. ఇప్పుడు తను రావాలి అనుకున్నా కూడా తనని మీరు దగ్గరికి రానియ్యరేమో అని ఆలోచనలు వాళ్ళకి ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చూపిస్తుంది. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఏంటి అంటే మీరు దగ్గర ఉన్నప్పుడు మాత్రం టామ్ అండ్ జెర్రీ టైప్ అనమాట. దూరంగా ఉంటే మాత్రం ఇద్దరికి ఇంకా ప్రాణం వెళ్ళిపోయినంత పర్సన్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇది అంత ఇదేనా అంటే ఇది ఎలాగంటే ఒకటే ఆత్మ రెండుగా విడిపోయి రెండు శరీరాల్లోకి రావడం. ట్విన్ ఫ్లేమ్ అంటే అంతే. కానీ ఒకరి నుంచి మీరు ఒకరు ఉండలేరు. ప్రాణం మీకు పోతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, మీకు అలాగే అనిపిస్తుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎందుకు వదిలేసి వెళ్ళారో కానీ మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఇదే చెప్తాను కదా, ఇంకా దగ్గర ఉంటే టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుకుంటారు. ఆ టామ్ అండ్ జెర్రీకి ఇంకేంటంటే ఆ కొట్లాడుకున్నప్పుడు విడిపోవాలి అనిపిస్తుంది. కానీ టామ్ అండ్ జెర్రీ సిరీస్ కూడా చూడండి కావాలంటే, వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం టామ్ అండ్ జెర్రీ రెండు మాత్రం ఒకదాని గురించి ఒకటి ఆలోచిస్తూ ఉంటాయి. సేమ్ అదే ఎనర్జీలో ఇప్పుడు మీరిద్దరూ ఉన్నారు. అగైన్ మీ పర్సన్ ఒక ఏంటంటే స్పిరిచువల్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా నేను చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి అని అనుకుంటున్నాను అంటున్నారు. మీకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో టెడ్డీ బేర్ ఎందుకు రిప్రజెంట్ చేస్తుందంటే వాళ్ళకి వాళ్ళు మీ మీద చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. మీ మీద వాళ్ళకి ఒక రొమాన్స్ ఫీలింగ్ అనేది అంటే ఎట్లా అంటే ఒక మొగ్గలాగా పువ్వు విచ్చుతుంటే ఎంత ఇదిగా ఉంటుందో, ఎంత చూడడానికి అందంగా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళకి మీ మీద రొమాన్స్ అంటే కొత్తగా ఏదో తెలియని ఫీలింగ్స్ మీరు వాళ్ళకి కలుగుతూ ఉంది. మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా చూడండి ద సన్ కార్డ్ వచ్చింది. మీకు న్యూ బిగినింగ్ అనేది చూపిస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నా లైఫ్ అనేది నువ్వు అనుకున్నంత అందంగా అయితే లేదు, బాగా అయితే లేదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నేను నీకు ఇచ్చిన పెయిన్ని అంతకంటే ఎక్కువ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నాను అని అంటున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి మోసం చేసిపోయిన పర్సనే మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు అంటే మీరు తన కోసం వెయిట్ చేయటం లేదేమో, మీరు వద్దంటారేమో అన్న భయం కూడా తనకుంది. అంటే మీ
ఆలోచనలతోటే వాళ్ళు సతమతమైపోతున్నారనమాట. అందుకే తనకి అక్కడున్న సిచ్యువేషను, మీ ఆలోచనలు, తన లైఫ్ ఎలా ఉందంటే ఇంకా అసలు కలగాపులగంలాగా ఉంది. అసలు దానికి ఒక ఏంటంటే ఆది, అంత్యం ఏదీ లేకుండా ఉందనమాట. అంటే స్టార్టింగ్, ఎండింగ్ రోజు ఏది కనిపించటం లేదు. ఎట్లా స్టార్ట్ అవుతుందో, ఎలా ఎండ్ అవుతుందో కూడా తనకు అర్థం అవటం లేదు. తను ఏమడుగుతున్నారంటే ఏం చూసి ప్రేమించారు, అసలు ఏం చూశారు నాలో? యాక్చువల్గా ఎందుకంటే మీరు చాలా హై ఎనర్జీ ఉన్న పర్సన్. అటువంటి పర్సన్ మీరు అంత లో ఎనర్జీ ఉన్న పర్సన్ని మీరు ఎందుకు ఇష్టపడ్డారో కూడా, ఆ యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని కలిపిందో కూడా ఐ థింక్ తెలియటం లేదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ వాట్ డూ యూ సీ ఇన్ మీ అని మా వ్యూయర్స్ కోసం ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఇప్పుడు మీ మీద ఒక ట్రూ లవ్ అనేది వాళ్ళకి కలిగింది. కాకపోతే వాళ్ళు బయటికి అనేది చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పర్సన్ చాలా విషయాలు మీకు మీ దగ్గర దాచే పర్సన్ కాబట్టి ఆ విధంగా అయినా కూడా వాళ్ళు బయటికి మీ మీద ఉన్న ప్రేమని చూపించారనమాట. కానీ ఇన్నర్గా మాత్రము చాలా ప్రేమ అనేది, అసలు ఆ ప్రేమ ఎలాగంటే ఇక మీరు తట్టుకోలేనంత ప్రేమ ఉంది. అంత అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు చూపించారు వాళ్ళు, ఇది రియల్గా చూపించారు. అది మీరు ఆ ప్రేమను అనుభవించారు. ఆ ప్రేమను అనుభవించి మీరు అదొక టార్చర్లాగా కూడా అనుకున్నారు ఒక్కొక్కసారి. అంటే అతి ప్రేమని తట్టుకోలేక టార్చర్లాగా కూడా అనుకున్నారు మీరు. అలాగే చూడండి, పేజ్ ఆఫ్ కప్స్, అక్కడ కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని, ఒక గిఫ్ట్ తీసుకొని బయలుదేరారు. ద రన్నర్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ద రన్నర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ పెంటకల్స్. చూడండి, ఎందుకు అంటే మిమ్మల్ని కాదనుకొని వాళ్ళు మీ లైఫ్లో వద్దు అనుకొని మిమ్మల్ని మీకు దూరంగా పారిపోయారు వాళ్ళు. అంటే తనలో ఉన్న భయాలు అయి ఉండొచ్చు, తను అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని భయపడ్డమైనా ఉండొచ్చు, తను ఎదుర్కొనేంత ధైర్యం లేకపోయిన పర్సన్ అయినా ఉండొచ్చు. అంటే మీ ఇద్దరి బంధాన్ని అందరి ముందు ఒప్పుకోలేని అంత పిరికి పర్సన్ అయినా ఉండొచ్చు. మీ గురించి తను ఎటువంటి స్టెబిలిటీ తీసుకోలేని పర్సన్ అయినా ఉండొచ్చు. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నిలబడలేని పర్సన్ కూడా ఉండొచ్చు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. తను చేసిన తప్పేంటి అనేది తనకి అర్థమైంది కాబట్టి మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు తనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, మళ్ళీ సంథింగ్ చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఆ విధంగా మళ్ళీ వాళ్ళు మీకు మళ్ళీ అమౌంట్ తిరిగి ఇవ్వడానికైనా కానీ, లేదు అంటే మీకు హెల్ప్ చేయడానికైనా కానీ, ఆ రుణాన్ని తీర్చుకోవడానికైనా కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పక్కనే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి బతకలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు వెతుకుతున్నారు ఏ విధంగా మీ లైఫ్లోకి రావాలి, అసలు ఏ విధంగా. సన్ కార్డ్ అయితే యూనివర్స్ ఇచ్చేసిందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే 4 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా ఇందాకనే, మీకు నార్మల్గా ఎనర్జీని చెప్పాను కదండి. మీరు వాళ్ళని వద్దంటారేమో, అసలు మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారేమో, అసలు మీరు నేను మీ దగ్గరికి వచ్చినా కూడా అసలు దగ్గరికి రాణిస్తారో లేదో, మాట్లాడతారో లేదో అన్న భయం కూడా తనకి ఎక్కువైపోయింది. ఆ ఆలోచనలే వాళ్ళకి చాలా నిలవనివ్వటం లేదు తనని. అందుకే నా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఏంటి అంటే, మీకు దూరంగా ఉంటే తన ఆలోచనలు తన బతకనివ్వదు, మీరు దగ్గరగా ఉంటే మాత్రం కొట్లాడాలనిపిస్తుంది. అంటే క్షణం కూడా అంటే ఇంకా అది ప్రేమతో అనమాట.
అది ద్వేషంతో కాదు, యాక్చువల్గా ప్రేమతోనే కొట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు అనమాట, రెచ్చగొట్టడం అనమాట. ఆ విధంగా ఉంటుంది ఎనర్జీ. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీని అంతే, మీరైనా అంతే, వాళ్ళైనా అంతే. ఈ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మాత్రం ఇక్కడ ఇవాళ రీడింగ్లో మాత్రం ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. నాకైతే తెలియటం లేదు ఇది ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో. చూడండి, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి జస్టిస్. మీ లైఫ్లో జస్టిస్ రాబోతుంది. యూనివర్స్ మాత్రం సన్ కార్డ్ ఇచ్చేసింది. ద డెవిల్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇప్పుడు 10 ఆఫ్ స్పాడ్స్, తనకి చాలా అక్కడ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. చాలా అంటే ఇంకా అసలు గుండె పగిలేంత శోకంతో ఉన్నారు వాళ్ళు. గుండె బాదుకొని ఏడుస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లోకి నేను వచ్చింది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. తనకి ఎలాగంటే అసలు ఇంకా చెరసాలలో వేస్తే అన్నా కానీ, జైల్లో వేస్తే అన్నా కానీ హ్యాపీగా 3 పూట్ల తిండి పెడతారు, టైం టు టైం అన్నీ ఉంటాయి. కానీ అంతకంటే అధ్వానమైన జీవితం అయిపోయింది తనది. అందుకే మీ మీద వాళ్ళకి ఫిజికల్గా కూడా అట్రాక్షన్ ఎక్కువైపోయింది. మీతోటి వాళ్ళు మీ మీద ఒక రొమాన్స్ ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతూ ఉంది ఇప్పుడు. అగైన్ చూడండి, హెరపెంట్, వాళ్ళు ఒక నాలెడ్జ్ పీపుల్ తోటి మాట్లాడుతున్నారు. తను తెలుసుకుంటున్నారు అసలు ఏ విధంగా ఈ సిచ్యువేషన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి, ఇంత తప్పు చేశాను నేను, ఈ మిస్టేక్ని నేను ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, ఒక గురువులు అయినా అయ్యుండొచ్చు, లేదంటే దేవస్థానాల దగ్గర అయినా అయ్యుండొచ్చు, లేదంటే ఇలా ఇప్పుడు మీరు టారో రీడింగ్ చూస్తున్నారు, అలా టారో రీడర్స్, ఆస్ట్రాలజర్స్ ఎవరి దగ్గరైనా కానీ వాళ్ళు తెలుసుకుంటున్నారు అసలు ఈ బంధాన్ని ఏ విధంగా నేను నిలుపుకోవాలి, మేమిద్దరం కలుస్తామా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దాని గురించే సెట్ చేస్తున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్, వాళ్ళకి మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. దానికోసం ఒక వే అనేది ఏ విధంగా మీతో కమ్యూనికేషన్ ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అది బ్యాలెన్సింగ్గా చెయ్యాలి అని చూస్తున్నారు. ఏ విధంగా కూడా తప్పటడుగు అనేది నెక్స్ట్ వెయ్యకూడదు. తను చాలా కేర్ఫుల్గా అడుగు అనేది వెయ్యాలి. ఇది ఇంక ఇప్పుడు నేను జారి కింద పడ్డాను అంటే ఇంకా లైఫ్లో నా పర్సన్ అనేది నాకు దొరకరు. ఇంకా ఇప్పుడు వేసే అడుగులు ఏమన్నా కానీ మిస్టేక్ చేశాను అంటే ఇంకా లైఫ్ లాంగ్ నా పర్సన్ నా లైఫ్లోకి రారు అని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, అగైన్ ఎంపరర్, వాళ్ళలో ఉన్న భయాల్ని కానీ ప్రేమని కానీ వాళ్ళు గంభీరంగా దాస్తూ ఉన్నారు, లోపలే దాచిపెట్టుకుంటూ ఉన్నారు. మీతోటి కమ్యూనికేషన్ చేయాలని అని అనుకుంటున్నారు, కానీ అది లోపలనే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్కి ఎవ్వరికి పోర్ట్రేట్ చేయటం లేదు. ఏ విధంగానూ మీ గురించిన ఆలోచిస్తున్నారు అనేది కూడా అక్కడ తెలియనియటం లేదు. అంత గంభీరంగా ఉన్నారు వాళ్ళు. అంటే అసలు తన ముఖ కవళికల్లో కూడా ఆ చేంజ్ అనేది చూపించటం లేదు. అంటే మీ గురించి ఏదన్నా అక్కడ ఉన్న పర్సన్స్ మాట్లాడినా కూడా రియాక్షన్ అవటం లేదు, రియాక్ట్ అనేది కావటం లేదు. మై లైఫ్ ఈజ్ మెస్ రైట్ నౌ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ కప్స్, వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా మీతోటి ఎమోషనల్గా బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే తను ఏం చెప్తున్నారంటే, నా పరిస్థితి అనేది బాగలేదు, అసలు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానో మీ గురించి నేను చెప్పలేను, అసలు
ఈ సిచ్యువేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఆలోచిస్తున్నాను అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఉన్నాయి. తన లైఫ్లో సడన్ చేంజెస్ అయిపోయాయి. 24/7 వాళ్ళు అక్కడ గొడవలు పడడం జరుగుతూ ఉంది. తన లైఫ్లో అసలు ఆ ఊహించని మలుపు అనేది జరిగింది ఇప్పుడు. అందుకే తను మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ద హెర్మెట్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ వాళ్ళు ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఎమోషనల్గా మీతోటి బాండింగ్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారు. తనలో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని తను తొలగించుకుంటూ ఉన్నారు. తను కరెక్ట్ వేలో, స్పిరిచువల్ వేలో వెళ్తూ ఉన్నారు. తను దేవుడు అంటే నమ్మని వాళ్ళు కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు. ఎందుకు అంటే మీకు ఇచ్చిన పెయిన్ అనేది తనకి రివర్స్లో తిప్పి కొట్టింది కాబట్టి అదే అనేది తన మనస్సాక్షి అనేది ఒప్పుకోవటం లేదు. మీకు చేసిన అన్యాయాన్ని తన మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. నువ్వు చేసావు, తప్పు చేసావు అని 24/7 తన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంది. తనని పాయింట్అవుట్ చేస్తూ ఉంది. నువ్వు ఇంత బ్యాడ్ పర్సన్ అని, ఇలా ఉంటావని అనుకోలేదు అని తని ఎలా అంటే పశ్చాత్తాపడుతూ ఉన్నారు. తనలో ఉన్న ఏంటిదంటే నెగిటివ్నెస్ అనేది తనకి చాలా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంది. అందుకే తను మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అది ఎట్లా అంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీకు ఒక హోదాని కల్పించాలి. మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి చూసారో వాళ్ళ ముందు మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా మిమ్మల్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. దానిలో సూపర్. చూడండి, లవర్స్ కార్డ్ వచ్చింది. చెప్పాను కదా, మీకు అల్టిమేట్గా మీ పర్సన్ అనేది అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే లవర్స్, ఇది మీది డివైన్ కలిపిన బంధము. మీకై మీరు తెచ్చుకున్న బంధం కాదు. మీకు దేవుని ఆశీస్సులు ఉన్నాయి, ఆ ఏంజల్స్ ఆశీస్సులు ఉన్నాయి. మీకు మీ లైఫ్లో మీరు ఏమీ భయపడాల్సింది లేదు. ద హై ప్రీస్టెస్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ ఇది మీ ఎనర్జీ అండి. ఇది హై ప్రీస్టెస్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ఇక్కడ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే మీ మీద వాళ్ళకి చెప్పలేనంత ప్రేమ పొంగి పొర్లుతూ ఉందండి. అసలు ఎలా అంటే కప్పు ఫుల్గా ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు ఫుల్గా వాటర్ తీసుకున్నా, పాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఒక చిన్నది ఏదైనా వేస్తే చాలు అది బయట పొర్లిపోవడానికి. అలా ఇప్పుడు ఒక చిన్న ఇలా కదిలిస్తే చాలు ఇంకా మీ పర్సన్ బడబడబడబడ ఏడ్చేస్తారు. అండ్ మీరు మాత్రం స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు పడ్డ పెయిన్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీరు రియల్గా అందరికీ ఒక మంచి చెప్పే పర్సన్ స్థానంలో ఉన్న పర్సన్ అయినా ఉండొచ్చు. కాబట్టి మీకై మీరు హీల్ అవుతూ, మీకై మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, ఏదైనా కానీ నేను సాధించుకోగలను, నా పర్సన్నే కాదు ఏదైనా కూడా నేను సాధించుకోగలను అన్న మొండి పట్టుదల ఉండి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అందుకే వాళ్ళు మీ వైపు వస్తున్నారు ఇప్పుడు. చూశారు కదా, ఐ వాంట్ టు బి డిఫరెంట్. చూడండి ఇక్కడ 9 ఆఫ్ పెంటకల్స్. చూశారు కదా, ఆ ఎనర్జీ మీదే. ఇది ఇక్కడ ఇలా ఉన్నారు మీరు. మీకు ఏది కొదవలేదు, అన్నీ ఉన్నాయి. మీ పర్సన్ లేరన్న ఒక చిన్న, ఇప్పుడు అంత పున్నమి చంద్రుడికి కూడా ఒక చిన్న మచ్చ కనిపిస్తుంది. అలా ఉన్నారు మీరు. ఒక పున్నమి చంద్రుడిలాగా ఉన్నారు. కాకపోతే చిన్న మచ్చ ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్లో లేరన్న ఒక బాధ మీకు. అంతకు మించి ఇంకేది లేదు మీకు. ఐ వాంట్ టు బి డిఫరెంట్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు? యూనివర్స్ ఇక్కడ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే 4 ఆఫ్ కప్స్
అక్కడ వాళ్ళు ఆ పర్సన్స్ ఎక్కడ ఎటువంటి వాళ్ళకి ఎమోషనల్గా దగ్గర వాళ్ళని చూసినా ప్రేమను చూపిస్తున్నా వాళ్ళు మాత్రం మొండికేసుకొని నాకు ఏది వద్దు, నాకు నా పర్సనే కావాలి, నాకు ఏది వద్దు, మీకు చెప్పటం లేదు బయటికి, కాకపోతే అలా భీష్మించుకొని కూర్చున్నారు. నేను ఏ విధంగా నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనేసి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ కర్మ అనేది తీరబోతుంది. మీ ఇద్దరి లైఫ్లో ఉన్న కర్మ తీరబోతుంది. మీకు గుడ్ లక్ అనేది రాబోతుంది. మీరు అనుభవించిన పెయిన్కి ఒక సమాధానం అనేది దొరకబోతుంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళ ఆలోచనలో వాళ్ళు బందీ అయిపోయి ఉన్నారు. ఆ పెయిన్ అనుభవించడం వల్లనే వాళ్ళకి ఎటు దిక్కుతోచని సిచ్యువేషన్లో ఉన్నారు. అది క్లియర్ చేసుకోవాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది ఎక్కడ జారి పడితే ఏమవుతుందో తనకు తెలియని సిచ్యువేషన్లో తన లైఫ్ని అక్కడ హ్యాండిల్ చేస్తున్నారు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. నేను ఇప్పుడు ఈ పని చేయలేను అంటున్నారు. ఏం పని చేయలేదో చూద్దాం ఫస్ట్ లాస్ట్. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని ఎందుకు అంటున్నారు? మళ్ళీ ఎంపైర్ ఎనర్జీ వచ్చింది చూడండి. ఎందుకంటే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏవి బయటికి చెప్పటం లేదు. ఎందుకు అంటే అక్కడ చెప్తే ఏ విధంగా మళ్ళీ నెగిటివ్నెస్ని తను ఇచ్చేసుకోవాల్సి వస్తుందో అని తను భయపడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. మీరు ఒక చాలా ప్రేమని ఆప్యాయతని చూపించే పర్సన్, ఎంత తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఉన్న పర్సన్. అంటే ఇంకా భూదేవికి ఉన్నంత ఓర్పు మీకు ఉంది. ఇంకా భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది మీ దగ్గర. తనుకి ఎలా అంటే మీతో ఉంటేనే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుందని కూడా తనకు అర్థమైంది. అంటే ఒక లక్ అనేది ఎక్కడుందంటే మీ దగ్గరే ఉంది. సింపుల్ వర్డ్ అంతే. అర్థమైంది కదా? అందుకే ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని చెప్తున్నారు. ఇక్కడ టెడ్డీ బేర్ వచ్చింది, ద సన్ కార్డు. బాటమ్ ఆఫ్ ది డెక్లో ఇన్ని వచ్చాయి పాజిటివ్ కార్డ్స్. మీతోటి కొత్తగా వాళ్ళు రొమాన్స్ని కోరుకుంటున్నారు. మీ మీద వాళ్ళకి ఎట్లా అంటే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఒక గిఫ్ట్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీకైతే మాత్రం మీ పర్సన్ ఒక గిఫ్ట్ అని మీరు భావిస్తున్నారు. తను అలాగే మారి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఏంజల్స్ మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు నో కార్డ్ ఇచ్చారు యూనివర్స్? దాని మీనింగ్ చెప్పండి నాకు ఫస్ట్. అసలు ఎందుకు నో కార్డ్ ఇచ్చారు యూనివర్స్? ప్లీజ్ ఇచ్చారు ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మీరు ఏదో నెగిటివ్గా థింక్ చేస్తున్నారండి. అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో రాడో అని, అది మాత్రం మీరు థింక్ చేయొద్దండి. ఓకే? అది థింక్ చేస్తే మీకు యూనివర్స్ మీరు నెగిటివ్గానే ఉంటారు కానీ పాజిటివ్గా ఉండరు. అందుకే నో చెప్తుంది ఇక్కడ. అగైన్ మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. ఆపర్చునిటీ మీ లైఫ్లో రాబోతుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. రిమైన్ పాజిటివ్. ఈ కార్డ్స్ ఏంజల్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఇంకా మీ పర్సన్ నేమ్ చూద్దాము. GLCNTO. ఈ పి మాత్రం ఇప్పుడు తిరగబడిందండి. DVHMURSFQ. వావ్, వాళ్ళైతే చాలా నేమ్స్ వచ్చాయండి. ఆల్మోస్ట్ ఇంకా 1 2 3 4 5 6 7 మాత్రమే లేదు.
ఇది మీ పర్సన్ ఏమైనా మీ నేమైనా అయ్యుండొచ్చు, మీకు ఇంపార్టెంట్ అయిన డేటు, టైము, ప్లేసు ఏదైనా ఇందులో రిజనేట్ అయ్యుండొచ్చు. ఈ ఎనర్జీ ఎవ్వరికి రిజనేట్ అవుతుందో వాళ్ళకి లైఫ్లో రిజనేట్ అయిన వాళ్ళందరికీ మంచి లైఫ్ రావాలి, హ్యాపీగా ఉండాలని నా కృష్ణని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. రిజనేట్ కానీ పాయింట్స్ ఉంటే కానీ లీవ్ చేయండి, కానీ మీ బుర్రలో మాత్రం వేసుకోవద్దు. ప్రతి వీడియోలో చెప్తున్నానని మీరు వేరేగా అనుకోవద్దండి. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే చూసే వ్యూయర్స్ ఎవ్వరు కూడా పెయిన్ అనేది అనుభవించకూడదు. అదే నేను నా కృష్ణని కోరుకుండేది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.